నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి. శ్రీ బాలాజీ డెంటల్ అడ్వాన్స్డ్ లేజర్ డెంటిస్ట్రీ మణికొండ, హైదరాబాద్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఫెమిలియర్ టాపిక్ అండి అందరికీ. టీత్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ ఆఫ్ టీత్ అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది సెన్సోడైన్ పేస్ట్ కానీ, ఇంకేదైనా పేస్ట్స్ ఉంటాయి మనకి సెన్సిటివిటీ రిలీవ్ చేయడానికి. సో, చాలామంది సెన్సిటివిటీ అన్న వెంటనే మేము ఆ పేస్ట్ వాడుతున్నాము, ఈ పేస్ట్ వాడదాము అన్న పాయింట్‌లోకి వస్తారు. అసలు టీత్ సెన్సిటివిటీ ఎందుకొస్తుంది? ఏ ఏజ్‌లో వస్తుంది? కొంతమందికి ఇంకొక అపోహ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కామన్‌గా సెన్సిటివిటీ వచ్చేస్తుందండి. దాన్నేం అవాయిడ్ చేయలేము అని అంటారు. యంగ్ ఏజ్‌లో పేషెంట్ సెన్సిటివిటీ వచ్చినప్పుడు చాలా కంగారు పడుతుంటారు. ఇవన్నిటికి ఒక క్లియర్ ఐడియా రావాలి అంటే మనకి అసలు టీత్ ఎందుకు సెన్సిటివ్ అవుతాయి అనేది తెలియాలి. టీత్ అనే దానిపైన మనకు ఒక ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది. ఈ ఎనామిల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి మనకి సెన్సిటివిటీలో. ఈ ఎనామిల్ అనేది మనకి ఏ సెన్సిటివ్ ఇష్యూ కూడా మన టీత్‌కి సెన్స్ అవ్వకుండా క్లియర్‌గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ టైంలో అయితే ఈ ఎనామిల్ పోయిందో, ఆ టైంలో మన టీత్‌కి సెన్సిటివిటీ వస్తుంది. ఈ సెన్సిటివిటీ రావడానికి మనకు పలు కారణాలు ఉంటాయండి. నేను ఒక్కొక్కటి మెల్లగా చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ అనేది ఎనామిల్ పోయినప్పుడు. ఇది ఏ టైంలో ఎళ్తుంది అంటే, మనం విగరస్‌గా బ్రష్ చేసినప్పుడు. బ్రషింగ్ అనేది మనం చాలామంది ఒక 5 మినిట్స్ చేస్తారు, 10 మినిట్స్ చేస్తుంటారు. బ్రష్ అలా పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసేస్తూ ఉంటారు. అలాగ ఎప్పుడు చేయొద్దండి. బ్రష్ అనేది ఇట్స్ ఎ వర్క్ విచ్ యూ ఆర్ డూయింగ్ విత్ వెరీ డివైన్ నోషన్. ఎందుకు అంటే మీరు నోరు క్లీన్ చేస్తున్నారు. దాన్ని మనం ప్రాపర్‌గా నించొని బ్రష్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కదలాలి. నేను చాలా మందిని గమనిస్తాను. బ్రష్ పెట్టుకొని బయటకు గూడా ఎళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అది రాంగ్ అండి. టీత్ క్లీనింగ్‌లో మనం అబ్నార్మల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పైన ఎనామిల్ అనే దాన్ని మనమే అరగ్గొట్టేస్తూ ఉంటామనమాట. ఈ అబ్నార్మల్‌గా బ్రష్ చేయడం వల్ల, ఒకటే సైడ్ బ్రష్ చేయడం వల్ల, ఒక సైడ్ బ్రష్ పెట్టుకొని నమలడం వల్ల, దానివల్ల గూడా మన ఎనామిల్ అనేది పోతుంది. ఈ ఎనామిల్ పోయినప్పుడు మనకి సెన్సిటివిటీ వస్తుంది. ఈ ఎనామిల్ ఎక్కడ పోతుంది? పై భాగాల్లో చాలా వరకు పోదు. అక్కడ మనకు థిక్‌గా ఉంటుంది. ఈ పన్ను కింద భాగాలు ఉంటాయి కదండీ! అక్కడ ఎనామిల్ కొంచెం థిన్ అవుతూ వస్తుంది. కంప్లీట్ టీత్‌ని కవర్ చేసే కింద ఏరియాస్. అక్కడ మనం విగరస్‌గా బ్రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్వైకల్ అబ్రేషన్ అవుతుందన్నమాట. అంటే అక్కడ ఒక పార్ట్ ఆఫ్ ఎనామిల్ పోతుంది. సో, దీనివల్ల ఏంటంటే చల్ల ఫుడ్ తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ బాగా అసిడిక్ ఫుడ్ తిన్నప్పుడు అంటే నిమ్మకాయ రసాలుంటాయి. చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నిమ్మ జ్యూస్ తాగడం, హాట్ వాటర్‌లో లెమన్ ఎక్కువ స్క్వీజ్ చేసుకొని తాగడం చేస్తుంటారు. లేదా ఫుడ్‌లో కూడా లెమన్ అనేది చాలా కామన్‌గా యూజ్ చేయడం ఉంటూ ఉంటుంది. ఎక్కువ ఈ సిట్రస్ ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళలో కూడా మనం ఎనామెల్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే అండి, మనకెక్కడన్నా చిన్న పుచ్చు ఉన్నప్పుడు, అంటే మనకి యూజువల్‌గా పై భాగంలో పుచ్చుంది అంటే మనకు కనిపిస్తుంది. బ్రష్ చేసుకునేప్పుడు మిర్రర్‌లో చూసుకుంటే. ఈ కింద భాగాల్లో లేదా 2 టీత్ మధ్యలో పుచ్చు ఉంది అన్నప్పుడు మనకి నార్మల్‌గా మీరు వ్యూ చేయలేరు. డెంటల్ చెకప్‌లో ఎక్స్‌రేస్ తీసుకున్నప్పుడు మాత్రమే వ్యూ అవుతుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే చిగురు సమస్యలొచ్చినప్పుడు గూడా సెన్సిటివిటీ వస్తుంది. అంటే చిగురు సమస్యలంటే మనకు గార పట్టి ఉంది, లేదంటే చిగురులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఫ్రీ జింజైవా, అటాచ్ జింజైవా అని ఉంటుందండి. ఫ్రీ జింజైవా అంటే పైన జింజైవాలో బాగా గార పట్టింది అన్నప్పుడు మనకి రూట్ పైన ఎనామిల్ ఉండదండి. ఓన్లీ టూత్ క్రౌన్ పైనే ఉంటుంది. రూట్‌లో మనకి క్లియర్‌గా డెంటినల్ ట్యూబ్యూల్స్ ఓపెన్ ఉంటాయి. సో, ఆ రూట్ కొంచెం ఎక్స్‌పోజ్ అయినా కూడా బాగా సెన్సిటివిటీ వస్తూ ఉంటుంది. సో, ఈ సెన్సిటివిటీ రాడానికి ఇన్ని కారణాలుంటాయండి మనకి. సో, దీంట్లో ఏ కారణంకి మీరు టూత్ పేస్ట్ వాడుతున్నారని మీకనిపిస్తుంది? ఈ కారణాలేవి తెలుసుకోకుండా మీరు టూత్ పేస్ట్ వాడడం స్టార్ట్ చేశారు. సెన్సోడైన్ ఆర్ఎఫ్ కానీ, థర్మోసిల్ ఆర్ఎఫ్, సెన్సోడైన్ కే, సెన్సోడైన్ పీ అని ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, మనం అలా ఏది పడితే అది వాడాము అంటే మనకి రూట్ కాజ్ అనేది ఎలిమినేట్ అవ్వదు. సో, అది అవ్వనప్పుడు మీరు ఏళ్ల తరబడి అది వాడుతూ ఉంటారు కానీ దానికి ట్రీట్మెంట్ అవ్వదు. అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో, ఈ సెన్సోడైన్ పేస్ట్ వాడడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఈ సెన్సోడైన్ పేస్ట్ ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఏది చేసిన తర్వాత వాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సెన్సిటివిటీలో. ఇప్పుడు మనకు పుచ్చుంది, దానివల్ల సెన్సిటివిటీ వస్తుంది అన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సెన్సోడైన్ టూత్ పేస్ట్ వాడొద్దు. దానికి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటేనే అది హీల్ అవుతుంది. ఓల్డ్ ఏజ్‌లో వచ్చే వరకు పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది ఇంకొంతమందికి. నైట్ గ్రైండింగ్ అంటారు, బ్రక్సిజం అంటారు. దాంట్లో కూడా మనకి పైన ఎనామిల్ లేయర్ పోతుంది. సో, దాంట్లో కూడా సెన్సిటివిటీ వస్తుంది. దానికి కూడా మనం క్యాప్స్ పెట్టించుకోవాలి. వైటల్ క్యాప్స్ ఆర్ రూట్ కెనాల్ ప్లస్ క్యాప్స్ ఉంటాయి. అది చేయించుకుంటేనే మనం దాన్ని ఎలిమినేట్ చేస్తాం ఆ సెన్సిటివిటీ. ఈ సెన్సిటివిటీ ఎలిమినేట్ చేసిన తర్వాత నైట్ గ్రైండింగ్ వాళ్ళకి మనం నైట్ గార్డ్స్ వస్తాయన్నమాట. అది వేయించుకుంటేనే సెట్ అవుతుంది.
థర్డ్ థింగ్ ఏంటి అంటే మనం ఈ సెన్సిటివిటీలో సెన్సోడైన్ పేస్ట్ వాడకుండా చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ రూట్ కెనాల్ చేయించుకోవాలి ఆర్ సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకోవాలి. మన కేరీస్ ఇనీషియల్గా ఉన్నప్పుడు సెన్సిటివిటీ వస్తుంది. అదేంటి అంటే మనకు ఒక సైన్ అనమాట, ఇక్కడ ఎక్కడో పన్ను పుచ్చుంది, ఫస్ట్ దాన్ని ఫిల్ చేయాలి. దాన్ని ఫిల్ చేయకుండా వదిలేస్తే మనకు అది రూట్ కెనాల్ వరకు దారితీస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే పన్ను అరిగిపోయినప్పుడు. సో దీంట్లో ఎలా వాడతాం, కొంతమందిలో మనం సర్వైకల్ అబ్రేషన్స్కి హీల్ చేస్తాం, సిమెంట్ ఫిల్లింగ్ చేస్తాం. దాని తర్వాత గమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫ్లాప్ సర్జరీ డీప్ క్లీనింగ్ చేయించుకుంటాం, కానీ పోయిన చిగురునైతే మళ్ళీ మనం రీప్లేస్ చేయాలి. సో అలాంటి టైంలో మనం సెన్సోడైన్ పేస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఈ సెన్సోడైన్ పేస్ట్ ఆర్ ఏదైతే పేస్ట్ ఉంటాయి కదా సెన్సిటివిటీని పోగొట్టేది, ఇది వాడాలి అంటే నార్మల్ బ్రష్కి పేస్ట్ లాగా పెట్టుకొని అయితే ఎప్పుడు బ్రష్ చేయొద్దండి, ఎందుకంటే దానివల్ల ఏ యూజ్ ఉండదు మీకు. నార్మల్ బ్రషింగ్ మీరు ఏదైతే చేస్తారో ఎవ్రీడే దాన్ని నార్మల్ బ్రష్ అండ్ పేస్ట్తోనే చేయాలి. అండ్ బ్రష్ చేసేటప్పుడు బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ చేసే టెక్నిక్లో సర్క్యులర్ మోషన్స్ విత్ టు అండ్ ఫ్రో మోషన్ అనేది ఇంపార్టెంట్. దీని తర్వాత ఓన్లీ బయట సైడ్ కాకుండా లోపల సైడ్ కూడా క్లీన్ చేయాలి. ఈ బ్రషింగ్ అయిన తర్వాత మనం సెన్సోడైన్ పేస్ట్ కానీ థర్మోసిల్ కానీ మీరు ఏది వాడతా అంటే ఆ పేస్ట్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తారు, ఒక ఫింగర్కి తీసుకొని ఆ ఫింగర్తో అప్లై చేస్తాం ఎక్కడైతే సెన్సిటివిటీ ఉందో. ఎందుకు అంటే అప్లై చేసి వదిలేస్తాం. ఆ పేస్ట్ అనేది ఆ ఓపెన్ ట్యూబ్యూల్స్తో రియాక్ట్ అయిన తర్వాతే అక్కడ ఒక సీల్ ఏర్పడుతుంది. నార్మల్గా బ్రష్ చేయడం వల్ల అయితే దానికి ఏం యూజ్ ఉండదు. అది అప్లై చేసి ఉంచుతాం, దాని తర్వాత నార్మల్ వాటర్తో గార్గిల్ చేస్తాం. ఈ సెన్సిటివిటీ రిలీవింగ్ పేస్ట్ ఏవి కూడా బ్రషింగ్కి యూజ్ అవ్వవు, ఓన్లీ సెన్సిటివిటీనే రిలీవ్ చేస్తాయి. ఇలా వాడడం వల్ల మనకు మైల్డ్గా సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం. ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ వాడేసాం ఈవినింగ్కి సెన్సిటివిటీ పోయింది అనేది అయితే ఎప్పుడు ఉండదండి. మనకి ఎంత సీల్ క్రియేట్ అయినా కూడా అది మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ వల్ల మళ్ళీ పోతూ ఉంటుంది. సో ఆన్ లాంగ్ రన్ వాడుతూ ఉండాలి. ఇదండి మనకి టీత్ సెన్సిటివిటీ గురించి చేసిన వీడియో. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ.